డబ్బులు సంపాదించడానికి, విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మనోళ్ళు చాలా తెలివితేటలు వాడుతున్నారు. దాంట్లో మామూలు తెలివితేటలు కాదండోయ్ బాబోయ్! వాళ్ళ లోపట ఉన్న షేడ్స్‌నన్నీ బయటకు తీసుకొస్తున్నారనమాట. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ తెలివి కాదు, స్మార్ట్ లోకాన్నే వాళ్ళు సృష్టిస్తున్నారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే మహారాష్ట్రలో హర్ష అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి సంబంధించిన దాంట్లో పనిచేస్తుంటాడనమాట. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే మనకేం తెలుస్తది కామన్‌గా? దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద ఎత్తున ఉంటది. అంటే ఆ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్‌లో పిల్లలకి సంబంధించిన స్పోర్ట్స్ టూల్స్ అయ్యుండొచ్చు, స్పోర్ట్స్ సౌకర్యాలు అయ్యుండొచ్చు, గ్రౌండ్ అయ్యుండొచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అయ్యుండొచ్చు, ట్రైనింగ్స్ అయ్యుండొచ్చు. ఇలా చాలా రకాల అవసరాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తునే ఫండ్స్ వస్తా ఉంటాయి. ఆ ఫండ్స్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్‌కి 22,00,00,000 ఫండ్స్ అయితే వచ్చినాయి. రాగానే ఫస్ట్ దీని మీద ఎవరు లుక్కుబడిందో తెలుసా? దానిలో పనిచేసే హర్ష అనే వ్యక్తి లుక్కుబడింది. ఆయన ఏం చేశాడంటే చాలా తెలివిగా ఈ డబ్బుల్ని కొట్టేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయిందనమాట. దానికి సంబంధించి ఇంకా అదే పనిలో ఉన్నాడు. అంటే ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఫండ్స్‌ని తీసుకోవడానికి బ్యాంకులో డబ్బులు వస్తాయి కదా! ఆ బ్యాంకుకి సంబంధించిన ఆధార్ అయ్యుండొచ్చు, ఈమెయిల్ ఐడీ అయ్యుండొచ్చు, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా! దాన్ని ఈయనని తెలివిగా తన నెంబర్స్ అన్నీ ఇస్తూ వచ్చాడనమాట. కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా. తీరా ఓటీపీ ఈయనకొచ్చేలాగా చూసుకున్నాడనమాట. సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తూ ఓటీపీ నాకొచ్చేటట్టు చూసుకొని, ఓటీపీకి రాగానే దానికి 22,00,00,000 ఫండ్స్ అయితే వచ్చినాయి గదా! దాంట్లో 20,40,00,000 తీసుకున్నాడు అమౌంట్. తీసేసుకొని ఏం చేసిండు మనోడు ఊరికే ఊరుకోలేడనమాట మనీ. మనీ కనబడగానే చాలా మందికి మనీని హ్యాండిల్ చేయడం తెలది. దొంగ ఊరికే దొరికేస్తాడనమాట. ఆయన ఏం చేస్తాడు అదంతా డబ్బు కనబడగానే ఆయన లోపల ఉన్న కోరికలన్నీ వెల్లువెత్తుతాయి కదా! దాంట్లో BMW కారు కొనేశాడు. అట్లాగే 4 BHK విల్లా ఏదైతే ఉందో ఎయిర్‌పోర్ట్ ముందు అది కూడా. ఎయిర్‌పోర్ట్ ముందు అక్కడ కొనేశాడు. ఇలా విచ్చలవిడిగా లైఫ్ స్టైల్‌ని ఓవర్ నైట్ కింగ్‌లా ప్రవర్తించాడనమాట. ఇలా దాదాపు ఒక 6 నెలలైతే అయింది. అయిన తర్వాత BMWలో ఈయన రైడ్ చేస్తుండగా వాళ్ళ కొలీగ్ చూశాడు. కొలీగ్ చూసి ఈ ఆర్గనైజేషన్‌లో కంప్లెయింట్ చేశాడనమాట. చేయగానే ఇదంతా ఉదంతం బయటకొచ్చింది. ప్రస్తుతానికి హర్ష పరారీలో ఉన్నాడు. తర్వాత జీవితం ఎలా పోతే అలా కానీ ఈరోజు ఈ నిమిషం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఒకే ఒక్క కోరికతో చాలా బ్లండర్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు.